హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి రాగి సంకటి నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఓ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రాగి పిండితో చేసే వంటలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం నీరు ఉన్నప్పుడు 4 చెంచాల రాగి పిండిని అన్నంలో వేసుకోవాలి. ఇలా ఈ రాగి సంగటి ఏ కూరలో వేసుకు తిన్నా చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పప్పు గుత్తితో కానీ గెర్రితో కానీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేసి చేతికి నెయ్యి రాసుకొని ముద్దలా చేయాలి. నేనైతే చికెన్ కర్రీతో తిన్నానండి, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి.